ఏమండోయ్ అందరూ బాగున్నారా? మనాలి అంటే మనకి తెలుగు వారందరికీ వెంటనే గుర్తొచ్చే ఒక సినిమా పేరు చెప్పండి. ఆ, దేశముదురు కదా. ఈరోజు దేశముదురు సినిమాలో చూపించిన మనాలి మనం ఒకసారి విజిట్ చేయబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ కొండలు వ్యూస్ సూపర్ ఉన్నాయన్నమాట. మనాలి వెళ్ళే టైం వచ్చేసి మాన్సూన్లో అయితే అస్సలు వెళ్ళొద్దు. ఆ టైంలోని కొండలు అవి విరిగిపడే ఛాన్సెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా చలికాలం అయితే చెప్పనవసరమే లేదు, చలికి గడ్డ కట్టిపోవాలి వెళ్ళి. ఇంతకీ వెళ్ళవలసిన టైం ఏంటంటారా? ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 మంత్స్లో వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు. నేచర్ వ్యూ సూపర్ ఉంటుంది అనమాట. మేము లాస్ట్ ఇయర్ కాదు, ఇంకా ఇయర్ అయిపోలేదు కాబట్టి ఇంకా 5 days ఖాళీగా ఉంది కాబట్టి లాస్ట్ ఏప్రిల్కి వెళ్ళాము. ఆ టైంలోని సూపర్ ఉంది వెదర్. యాక్చువల్లీ మేము పంజాబ్లో ఉంటాం కాబట్టి అక్కడి నుంచి మాకు ఒక 8 hours వరకు పడింది. కార్లో వెళ్ళాము. ఏంటి మన సౌత్ ఇండియన్ మాత్రం తప్పక విజిట్ చేయవలసిన ప్లేస్ అది. సూపర్ ఉంది. అడ్వెంచర్స్ అయితే మామూలుగా లేదు. రివర్ రాఫ్టింగ్, తర్వాత జిప్ లైన్, స్నో, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూసేద్దాం కదండి. చూడండి పారాగ్లైడింగ్. ఇది చేసేటప్పుడు మాత్రం నా తల ప్రాణాలు కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. మామూలుగా లేదు. కిందకి దిగుతానా పై ప్రాణాలు పైకి పోతాయా అన్నట్టు అనిపించింది, కానీ మజా కూడా అంతే బాగా వచ్చింది. నేనైతే ఏమంటానంటే లైఫ్లో తప్పకుండా చేయవలసిన కొన్ని అడ్వెంచర్స్లో ఇది మెయిన్లో ఉంటుంది. చూసారా, కొండ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పారాగ్లైడింగ్ చేస్తూ చుట్టూ తిప్పుతూ దింపుతారనమాట. మా ట్రూప్లో నేను ఒక్కరిదాన్నే లాస్ట్గా ఉండిపోయాను. నాకంట ముందు ఒక అమ్మాయి జస్ట్ స్లిప్ అయింది, కిందకి వెళ్ళిపోవాల్సిందే. ఆ వీడియో కూడా ఉంది, మీకు పెడతాను నెక్స్ట్ చూడండి. చూసారు కదా, మనిషికి 1500 ఛార్జ్ చేశారు, ప్లస్ 1000 రూపీస్ కెమెరా. 2500 అయింది. కానీ లైఫ్లో తప్పకుండా చేయవలసిన అడ్వెంచర్ అండి ఇది.
ముందు చూడరా, ఆగే దేకో.